నెక్స్ట్ వన్ సో కొన్ని ఫంక్షన్స్ ఇలా ఉన్నాయి. fx is equal to 1/root of x square minus a square, fx is equal to square root of x plus 2 into x minus 3, fx is equal to square root of x minus alpha and x minus beta where 0 less than alpha less than beta, fx is equal to root of a square minus x square. సో వీటన్నిటి కూడా మనం డొమైన్స్ కనుక్కోవాలి. సో లెట్ us see one by one. సో ఒక్కొక్కటిగా మనం చూద్దాం. ఫస్ట్ ఫంక్షన్ వచ్చేసి fx is equal to 1/square root of x square minus a square. ఓకే, సో స్క్వేర్ రూట్ ఫంక్షన్ అనేది డినామినేటర్లో ఉన్నట్లయితే ఆ రూట్ లోపల ఉన్నటువంటి ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అనేది గ్రేటర్ దాన్ 0గా తీసుకోవాలి. స్క్వేర్ రూట్ డినామినేటర్లో ఉంటే రూట్ లోపల ఉన్నటువంటి ఫంక్షన్ మనం గ్రేటర్ దాన్ 0, న్యూమరేటర్లో ఉంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0గా తీసుకోవాలి. సో ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్లో ఉంది కదా. సో దీనికి మనం ఫ్యాక్టర్స్ తీసుకుంటే ఎక్స్ మైనస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ ఏ గ్రేటర్ దాన్ 0. సో ఈ నెంబర్స్ రైట్ సైడ్ వస్తే ఎలా ఉంటాయి? మైనస్ ఏ అనేది ప్లస్ ఏ బికమ్ మైనస్ ఏ. సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఇవి రెండు కూడా లీనియర్ ఫ్యాక్టర్స్. రెండు మాత్రమే లీనియర్ ఫ్యాక్టర్స్ మల్టిప్లికేషన్లో ఉన్నప్పుడు. సో గ్రేటర్ దాన్ 0 ఉంటే డొమైన్ రాసే విధానం ఈ విధంగా ఉంటుంది. ఈ రెండిట్లలో చిన్న నెంబర్కి లెస్ దాన్ తీసుకోవాలి ఆర్ పెద్ద నెంబర్కి గ్రేటర్ దాన్ తీసుకోవాలి. ఓకే, సో అది ఒక కొండ గుర్తుగా పెట్టుకుంటే ఈజీగా డొమైన్ రాయడం అయిపోతుంది. సో ఇలా రెండు లీనియర్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు గ్రేటర్ దాన్ 0 ఉంటే సో వాటిల్లో చిన్న నెంబర్కి లెస్ దాన్, పెద్ద నెంబర్కి గ్రేటర్ దాన్. ఓకే, ఎటువంటి ప్రాబ్లం అయినా కానీ సో దీన్ని మళ్ళీ మనం ఇంకొకలా కూడా అంటే ఇంటర్వల్ ఫామ్లో కూడా రిప్రజెంట్ చేయొచ్చు. మరి మైనస్ ఏ కంటే తక్కువ అంటే అప్ టు మైనస్ ఇన్ఫినిటీ టు మైనస్ ఏ. ఆర్ అంటే యూనియన్ వస్తుంది. ఏ కంటే ఎక్కువ అంటే అప్ టు ప్లస్ ఇన్ఫినిటీ. సో తక్కువ అంటే అప్ టు మైనస్ ఇన్ఫినిటీ, ఎక్కువ అంటే అప్ టు ప్లస్ ఇన్ఫినిటీ. సో ఈ విధంగా డొమైన్ రాసేయచ్చు. లేదంటే ఆర్ మైనస్ కాన్సెప్ట్, ఆ కాన్సెప్ట్ కూడా మనం ఫాలో కావచ్చు. ఎక్స్ బిలాంగ్స్ టు, సో దిస్ ఈజ్ అవర్ డొమైన్, ఇలా రాయొచ్చు. లేదంటే ఆర్ మైనస్ కాన్సెప్ట్ అంటే రియల్ నెంబర్స్లో నుండి మైనస్ చేయడం ద్వారా ఇక్కడ మనకి మీనింగ్ ఏమొస్తుంది? ఒక నెంబర్ లైన్ తీసుకున్నట్లయితే సో 0 ప్లస్ ఏ మైనస్ ఏ. సో మైనస్ ఏ కంటే తక్కువ అంటే లెఫ్ట్ సైడ్, ఏ కంటే ఎక్కువ అంటే రైట్ సైడ్. అంటే మైనస్ ఏకి లెఫ్ట్ సైడ్, ప్లస్ ఏకి రైట్ సైడ్. ఆ వాల్యూసే మనం తీసుకోవాలి. అంటే మధ్యలో వాల్యూస్ మనం తీసుకోకూడదు కదా, అదేగా అర్థం అది. సో ఏవైతే తీసుకోకూడదో అలాంటివి వచ్చినప్పుడు మనం డొమైన్ ఈ విధంగా రాస్తాం. ఇలా కూడా రిప్రజెంట్ చేయొచ్చు. రియల్ నెంబర్స్లో నుండి ఏవైతే తీసుకోకూడదో వాటిని మనం మైనస్ చేస్తూ చూపిస్తాం. ఎక్కడ నుండి ఎక్కడి వరకు తీసుకోకూడదు? మైనస్ ఏ టు ఏ. మరి ఇక్కడ ఎటువంటి బ్రాకెట్స్ వాడాలంటే ఇక్కడ మనకి ఈక్వల్ టు ఉందా లేదా అనేది డిసైడ్ చేస్తుంది. ఇక్కడ ఈక్వల్ టు లేదు కదా, లేదా ఇక్కడ ఓపెన్ బ్రాకెట్ వస్తే ఇక్కడ క్లోజర్ బ్రాకెట్, ఇక్కడ క్లోజర్ బ్రాకెట్ ఉంటే ఇక్కడ ఓపెన్ బ్రాకెట్, ఇక్కడ ఈక్వల్ టు లేకపోతే క్లోజర్ బ్రాకెట్. ఓకే, ఇక్కడ ఈక్వల్ టు ఉంటే ఓపెన్ బ్రాకెట్. అది కొండ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇట్లా ఈక్వల్ టు కనుక ఉంటేనేమో ఓపెన్ బ్రాకెట్, ఇక్కడ ఈక్వల్ టు లేకపోతేనేమో క్లోజర్ బ్రాకెట్. సో ఇలా కూడా రిప్రజెంట్ చేయొచ్చు. ఇంతటితో ఆపేయచ్చు, లేదంటే ఇలా కూడా రాయొచ్చు. ఓకే, సో ఇది ఫస్ట్ వన్కి సంబంధించింది. నెక్స్ట్ రెండోది చూద్దాం. ఓకే, నెక్స్ట్ రెండవది fx is equal to square root of x plus 2 into x minus 3. సో ఇది కూడా స్క్వేర్ రూట్ ఫంక్షన్ న్యూమరేటర్లో ఉంది. ఇట్ ఈస్ డిఫైన్డ్ ఫర్ స్క్వేర్ రూట్ న్యూమరేటర్లో ఉంటే లోపల ఉన్నటువంటి ఫంక్షన్ ఏదైతే ఉందో అది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టుగా తీసుకోవాలి. డినామినేటర్లో ఉంటే ఓన్లీ గ్రేటర్ దాన్, న్యూమరేటర్లో ఉంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో ఇవన్నీ ఆల్రెడీ కూడా లీనియర్ ఫ్యాక్టర్స్. సో ఆల్రెడీ ఫ్యాక్టర్స్గా ఉంది. ఈ నెంబర్స్ రైట్ సైడ్ వస్తే ఎలా ఉంటాయో మనం చూద్దాం. +2 బికమ్ -2, -3 బికమ్ +3. సో మనం ఫస్ట్ ప్రాబ్లం మనం డిస్కస్ చేసాం. రెండు లీనియర్ ఫ్యాక్టర్స్ ఈ విధంగా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉన్నప్పుడు సో ఈ రెండింటిలో చిన్న నెంబర్కి లెస్ దాన్ తీసుకోవాలి. ఎక్స్ లెస్ దాన్
ఆర్ ఈక్వల్ టు ఉంది కాబట్టి ఈక్వల్ టు లేకపోతే ఈక్వల్ టు లేదు. ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు -2 ఆర్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3. ఓకే, రెండు లీనియర్ ఫ్యాక్టర్స్ ఉండి ఇట్లా గ్రేటర్ దాన్ కానీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కానీ ఉంటే చిన్న నెంబర్కి లెస్ దాన్, పెద్ద నెంబర్కి గ్రేటర్ దాన్, ఈక్వల్ టు అనేది ఉంటే తీసుకుంటాం, లేదంటే లేదు. ఓకే, సో దీన్నే మనం డొమైన్గా చెప్పుకోవచ్చు. సో దేర్ఫోర్ డొమైన్, సో -2 కంటే తక్కువ అని అర్థం వస్తుంది. తక్కువ అంటే ఎక్కడ దాకా? అప్ టు -∞. మరి -2 తీసుకోవచ్చు, ఈక్వల్ టు కూడా ఉంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -2, ఈక్వల్ టు ఉంది కాబట్టి -2కి వరకు మనకి క్లోజర్ బ్రాకెట్ తీసుకోవాలి. ఓకే, ఈక్వల్ టు ఉంటే క్లోజర్ బ్రాకెట్ వస్తుంది. ఆర్ అంటే యూనియన్. సో ఇక్కడ కూడా 3 కంటే ఎక్కువ అంటే అప్ టు +∞, తక్కువ అంటే అప్ టు -∞. ఇన్ఫినిటీకి ఎప్పుడు ఓపెన్ బ్రాకెట్. మరి 3కి ఎలాంటి బ్రాకెట్ తీసుకోవాలి? ఇక్కడ ఈక్వల్ టు ఉంది కాబట్టి క్లోజర్ బ్రాకెట్ అంటే 3 కూడా తీసుకోవచ్చు. 3 తీసుకున్నా మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. 3 తీసుకుంటే ఇక్కడ 0 వస్తుంది, -2 పెడితే ఇక్కడ 0 వస్తుంది. √0 అంటే 0నే కదా, న్యూమరేటర్ కదా, డినామినేటర్ కాదు కదా. సో వి టేక్ దట్ ఆల్సో. ఓకే, సో ఇది డొమైన్. దీన్నే మనం R మైనస్ కాన్సెప్ట్లో రాయాలి అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ మైనస్. సో వీటిని మనం నెంబర్ లైన్లో రిప్రజెంట్ చేద్దాం. సో 0, 3, -2. -2 కంటే తక్కువ, 3 కంటే ఎక్కువ. సో -2కి తక్కువ తీసుకోవచ్చు, 3 కంటే ఎక్కువ తీసుకోవచ్చు. మధ్యలో ఉన్న వాల్యూస్ తీసుకోకూడదు అని అర్థం వస్తుంది. అంటే -2కి 3కి మధ్యలో ఉన్న వాల్యూస్ తీసుకోకూడదు. ఓకే, కాబట్టి దాన్ని మనం ఎలా చూపించాలి? ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినట్టే ఇక్కడ ఎటువంటి బ్రాకెట్లు వాడాలి అనే దానికి ఈజీగా మనం రాసుకోవచ్చు. ఇక్కడ ఈక్వల్ టు ఉన్నట్లయితే ఇక్కడ ఓపెన్ బ్రాకెట్ తీసుకోవాలి, ఇక్కడ ఈక్వల్ టు లేకపోతే ఇక్కడ క్లోజర్ బ్రాకెట్ తీసుకోవాలి. ఓకే, సో ఇక్కడ ఈక్వల్ టు ఉంది కాబట్టి ఓపెన్ బ్రాకెట్. ఓకే, సో -2కి 3కి మధ్యలో ఉన్నవి తీసేయాలి, క్యాపిటల్లో ఉన్న మిగతా అన్ని వాల్యూస్ వచ్చేస్తాయి. సో ఇలా రాయొచ్చు, ఇలా కూడా రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్. నెక్స్ట్ థర్డ్ fx is equal to square root of x minus alpha into x minus beta. సో స్క్వేర్ రూట్ ఫంక్షన్ న్యూమరేటరు ఇది డిఫైన్డ్ కావాలి అంటే x మైనస్ ఆల్ఫా ఇంటూ x మైనస్ బీటా అనేది న్యూమరేటర్లో ఉంది కాబట్టి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో ఈ ఆల్ఫా బీటాలు రైట్ సైడ్ వస్తే ప్లస్ ఆల్ఫా ప్లస్ బీటా. మరి ఇందులో ఏది చిన్నది ఏది పెద్దది మనకు ఎలా తెలుస్తుంది? వాళ్ళు ఇక్కడ కండిషన్ ఇచ్చారు, ఆల్ఫా లెస్ దాన్ బీటా అని క్వశ్చన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. అంటే ఆల్ఫా చిన్నది, బీటా పెద్దది. సో మనం ఏం చెప్పుకుంటున్నాం? ఇట్లా రెండు లీనియర్ ఫ్యాక్టర్స్ ఉండి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంటే చిన్న నెంబర్కి లెస్ దాన్ తీసుకోవాలి. అంటే ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆల్ఫా ఓఆర్ఆర్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బీటా. చిన్న నెంబర్కి లెస్ దాన్, పెద్ద నెంబర్కి గ్రేటర్ దాన్. ఓకే, సో ఆల్ఫా లెస్ దాన్ బీటా అంటే ఆల్ఫా బీటా కంటే చిన్నది. సో ఆల్ఫా చిన్నది, బీటా పెద్దది. సో దేర్ఫోర్ డొమైన్ is equal to x belongs to ఆల్ఫా కంటే తక్కువ అంటే అప్ టు -∞. సో ఆల్ఫాకి ఈక్వల్ టు ఉంది కాబట్టి క్లోజర్ బ్రాకెట్. ఆర్ అంటే యూనియన్. సో ఇక్కడ కూడా బీటాకి ఈక్వల్ ఉంది కాబట్టి క్లోజర్ బ్రాకెట్. బీటా కంటే ఎక్కువ అంటే అప్ టు +∞. సో దీన్ని మనం డొమైన్గా తీసుకోవచ్చు. అట్లానే ఆర్ మైనస్ కాన్సెప్ట్ని కూడా మనం ఫాలో కావచ్చు. ఆర్ మైనస్, సో ఇక్కడ ఆల్ఫా కంటే తక్కువ తీసుకోవచ్చు, బీటా కంటే ఎక్కువ తీసుకోవచ్చు. అంటే ఆల్ఫాకి బీటాకి మధ్యలో ఉన్నవి తీసుకోకూడదు అని అర్థం. మరి బ్రాకెట్స్ ఎలాంటివి తీసుకోవాలంటే ఇక్కడ ఈక్వల్ టు ఉంటే ఇక్కడ ఓపెన్ బ్రాకెట్ తీసుకోవాలి, ఈక్వల్ టూలు ఉంటే. ఈక్వల్ టు లేకపోతే క్లోజర్ బ్రాకెట్ తీసుకోవాలి. సో ఈక్వల్ టూలు ఉన్నాయి కాబట్టి ఓపెన్ బ్రాకెట్. ఓకే, ఆర్ మైనస్ ఓపెన్ బ్రాకెట్ ఆల్ఫా కామా బీటా. సో ఇలా రాయొచ్చు, ఇలా రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్. fx is equal to root of a square minus x square. Okay, so square root function న్యూమరేటర్లో ఉంది. సో ఇట్ ఈస్ డిఫైన్డ్ ఫర్
రూట్ లోపల ఉన్నటువంటిది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. స్క్వేర్ రూట్ ఫంక్షన్ న్యూమరేటర్లో ఉంటే ఇలా తీసుకోవాలి. సో ఎక్స్ స్క్వేర్కి మైనస్ ఉంది కాబట్టి దీన్ని మనం మైనస్తో మల్టిప్లై చేస్తే దేర్ఫోర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. ఎప్పుడైతే మైనస్తో మల్టిప్లై చేస్తామో సైన్స్ చేంజ్ అవుతాయి, గుర్తులు కూడా మారిపోతాయి. సో మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ గ్రేటర్ దాన్ బికమ్ లెస్ దాన్. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఫ్యాక్టరైజ్ చేసుకున్నట్లయితే ఎక్స్ మైనస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ బికమ్ ప్లస్ ఏ బికమ్ మైనస్ ఏ. ఓకే, సో దీన్ని మనం నెంబర్ లైన్లో తీసుకుందాం. సో 0 ప్లస్ ఏ మైనస్ ఏ. ఓకే, సో ఇట్లా రెండు లీనియర్ ఫ్యాక్టర్స్ లెస్ దాన్గా ఉన్నట్లయితే లేక లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టుగా ఉన్నట్లయితే మనం దాన్ని ఈ విధంగా తీసుకుంటాం. సో ఎక్స్ బిలాంగ్స్ టు ఈ విధంగా రాసుకోవాలి, మైనస్ ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ. ఓకే, సో రెండు లీనియర్ ఫ్యాక్టర్స్ లెస్ దాన్ కానీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కానీ ఉన్నట్లయితే మనం చిన్న నెంబర్ నుండి పెద్ద నెంబర్ దాకా రాసుకోవాలి. అన్నీ కూడా లెస్ దాన్స్. మైనస్ ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ప్లస్ ఏ. ఓకే, సో ఇది షార్ట్ కట్. అదే గ్రేటర్ దాన్ ఉంటేనేమో చిన్న నెంబర్కి లెస్ దాన్, పెద్ద నెంబర్కి గ్రేటర్ దాన్. అదే లెస్ దాన్ ఉంటే మైనస్ ఏ లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ ఏ ఈక్వల్ టు అనేది కామన్గా ఉంటే ఉంటుంది లేదా లేదు. ఓకే, సో దీన్నే మనం డొమైన్గా తీసుకుంటాం. ఓకే, దేర్ఫోర్ డొమైన్ ఈజ్ ఈక్వల్ టు సో ఎక్స్ బిలాంగ్స్ టు సో ఇది మైనస్ ఏ నుండి ఏ వరకు అనే అర్థం వస్తుంది. సో క్లోజర్ బ్రాకెట్ మైనస్ ఏ టు ఏ ఈక్వల్ టు ఉంది కదా, ఈక్వల్ టు ఉంటే క్లోజర్ బ్రాకెట్. ఓకే, సో రెండు లీనియర్ ఫ్యాక్టర్స్ ఇట్లా లెస్ దాన్ కానీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కానీ ఉంటే చిన్న నెంబర్ నుండి పెద్ద నెంబర్ దాకా ఒకటే రాసుకోవాలి. ఓకే, మైనస్ ఏ లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ ఏ. ఓకే, ఈక్వల్ టు ఉంటే క్లోజర్ బ్రాకెట్, ఈక్వల్ టు లేకపోతే ఓపెన్ బ్రాకెట్. ఓకే, సో ఇది మైనస్ ఏ కంటే ఎక్కువ ప్లస్ ఏ కంటే తక్కువ ఆ విధంగా వస్తుంది. సో రెండు కూడా మనకి ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతాయి, అందువల్ల మనం మెష్ రీజియన్ మనం తీసుకుంటాం. సో మైనస్ ఏ టు ఏ. ఓకే, థ్యాంక్ యూ.